సిక్స్త్ క్లాస్ నుంచి వాడుతూనే ఉంది కదరా. 10th మనతో ఉండాలి కదా. శివగాడు జ్యూస్ బాగా పిండుతున్నాడేమోరా, అందుకే వాడిని వదలట్లేదు. సునంద, వైష్ణవి పిలుస్తుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. సునంద ఏంట్రా ఈ మధ్య కసక్కులా తయారవుతుంది? శివగాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడేమోరా. ఇంజెక్షన్లు ఇస్తే అమ్మాయిలు కసక్కులా తయారవుతారంట. శివగాడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటావా, రోజు ఇస్తున్నాడు అంటావా? రోజుకోసారి ఇస్తాడేమోరా. అంతే అంటావా? అంతేగా. ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? మీ ఇద్దరి మధ్య ఏం లేదా? మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రే మామ, పీటీ సార్ వస్తున్నారా? పీటీ సార్ వస్తున్నారా? రే వదులురా. రే మామ, పీటీ సార్ వస్తున్నా, వదులురా. వాడేంటి అలా మాట్లాడతాడు? ఇద్దరం కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉంటుందా? సున్ను చాలా మంచిదిరా. అయినా వాళ్ళు బాబు వాడికి కరెక్ట్ పేరు పెట్టారా, నాగు అని. పాము లాంటి వాడురా వాడు. అయినా మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రేయ్ దా కూర్చో. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటి ఉందిరా. అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడూ తన గురించే ఆలోచిస్తావు. నాతో కంటే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. దీన్ని ఏమంటారా? తన కొంట్లో బాగాలేక ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని వాళ్ళింటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. దీన్ని ఏమంటారా? తను ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు. దీన్ని ఏమంటారో? దీన్నే లవ్ అంటారా? రే సున్ను వస్తుందిరా. శివ, నేను మళ్ళీ కలుస్తా. శివ, మన ఇద్దరి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని టామ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మనం కలవకూడదు, మాట్లాడొద్దు. సరేనా? బాయ్. అయినా నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనురా? కావాలంటే మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం, సీక్రెట్గా కలుసుకుందాం. సరేనా?